ఐపీఎల్ 2024లో ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ రానే వచ్చింది. ఈరోజు బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ మరియు కేకేఆర్ జట్లు తలపడబోతున్నాయి. సో ఆర్సీబీ మరియు కేకేఆర్ జట్ల మధ్య మ్యాచ్ అంటే ఎప్పుడు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అయితే ఈసారి చూసుకుంటే మాత్రం అది డబుల్ కాబోతుంది. ఎందుకంటే కేకేఆర్ స్క్వాడ్లో ఎవరున్నా లేకపోయినా వాళ్ళ మెంటర్ మాత్రం గౌతమ్ గంభీర్. సో లాస్ట్ టైం ఆర్సీబీ మరియు ఎల్ఐసీ జట్ల మధ్య జరిగిన 2 మ్యాచ్లు కూడా మనం చాలా డ్రామా చూసాం. మెయిన్లీ సెకండ్ మ్యాచ్లో అయితే గంభీర్ మరియు కోహ్లీ మధ్య ఒక పెద్ద గొడవే జరిగింది. అయితే ఈ సీజన్లో గంభీర్ ఎల్ఐసీ వదిలి కేకేఆర్ టీంకి వచ్చాడు. సో నార్మల్గానే 2 జట్ల మధ్య చాలా మంచి రైవల్రీ ఉంటుంది. అండ్ అది కూడా ఒకప్పుడు 2013లో కోహ్లీ మరియు గంభీర్ గొడవ వల్ల స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు మరోసారి ఇద్దరు ఢిల్లీ బాయ్స్ మధ్య మరోసారి ఫేస్ ఆఫ్ జరగబోతుంది. దీనివల్ల ఈ మ్యాచ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ యాజ్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్గా చూసుకుంటే మాత్రం ఈ మసాలా గొడవలు మనకి ఏమి వద్దు. మ్యాచ్ అంతా సాఫీగా జరిగిపోయి ఫ్రెండ్లీగా ఉంటేనే బెటర్. ఇన్ఫాక్ట్ విరాట్ కోహ్లీ మరియు నవనీలక్ మధ్య కూడా ఎలాగైతే సద్దు మణిగిపోయిందో వీళ్ళ కూడా అలానే సద్దు మణిగిపోతే బాగుంటుంది. సో ఐ హోప్ ఈ మ్యాచ్ ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా చాలా క్లీన్గా జరగాలి. బట్ ఇన్వే 2 జట్ల మధ్య కాంపిటీషన్ మాత్రం చాలా గట్టిగా ఉండాలి. మెయిన్లీ లాస్ట్ ఇయర్ చూసుకుంటే కేకేఆర్ వాళ్ళు ఆర్సీబీని గట్టిగా డామినేట్ చేశారు. 2 మ్యాచ్లో కూడా గెలిచారు. అది కూడా 2 సందర్భాల్లో 200 కంటే ఎక్కువ రన్స్ కొట్టారు. ఈవెన్ ఈ 2 జట్ల మధ్య ఓవరాల్ హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నా కొంతవరకు కేకేఆర్ టీంకి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. మొత్తం 32 మ్యాచ్లు ఆడితే 14 మ్యాచ్లు ఆర్సీబీ వాళ్ళు గెలిచారు. బట్ కేకేఆర్ టీం 18 మ్యాచ్లో గెలిచింది. అలాగే లాస్ట్ 5 మ్యాచెస్లో చూసుకున్న కేకేఆర్ టీం 3 మ్యాచ్లు గెలిస్తే ఆర్సీబీ టీం 2 మ్యాచ్లో మాత్రమే గెలిచింది. సో పాస్ట్ రికార్డ్స్ అయితే కొంతవరకు కేకేఆర్ టీంకి ఫేవర్గా కనిపిస్తున్నాయి. మెయిన్లీ చిన్నస్వామి స్టేడియంలో చూసుకుంటే కేకేఆర్ టీంకి చాలా అడ్వాంటేజ్ కనిపిస్తుంది. మొత్తం 11 మ్యాచ్లు ఆడితే ఆర్సీబీ వాళ్ళు 4 మాత్రమే గెలిచారు. కేకేఆర్ వాళ్ళు 7 గెలిచారు. అంటే కోల్కతా టీం బెంగళూరుకు ఆర్సీబీ టీం ఓడించిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో పాస్ట్ రికార్డ్స్ అయితే కొంతవరకు డెఫినెట్లీ కేకేఆర్ టీంకి అడ్వాంటేజ్గానే కనిపిస్తున్నాయి. అయితే 2 జట్లు కూడా తమ చివరికి ఆడిన మ్యాచెస్లో గెలిచి మ్యాచ్లోకి వస్తున్నారు. అండ్ ఐపీఎల్లో చూసుకుంటే మోస్ట్లీ హోమ్ టీమ్స్ డామినేట్ చేసుకుంటూ వస్తున్నాయి. పైగా ఆర్సీబీ వాళ్ళు తమ ఫస్ట్ మ్యాచ్ను హోమ్ గ్రౌండ్లోనే గెలిచారు. సో ఖచ్చితంగా ఆర్సీబీ టీంకి క్రౌడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఈసారి వాళ్ళు పిచ్ని కూడా అడ్వాంటేజ్గా మార్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ మ్యాచ్ కోసం పిచ్ రిపోర్ట్ విషయంలో చాలా కీలక అప్డేట్స్ వచ్చాయి. అదేంటంటే ఆర్సీబీ వాళ్ళు ఈ మ్యాచ్ కోసం ఒక మంచి గ్రీన్ వికెట్ను తయారు చేస్తున్నారంట. అంటే రెగ్యులర్గా ఉండే ఫ్లాట్ వికెట్ ఆర్ స్లో వికెట్ కాకుండా కొంతవరకు గ్రీనీ ప్యాచెస్ ఉండే పిచ్ని తయారు చేస్తున్నారంట. సో ఖచ్చితంగా ఆర్సీబీ వాళ్ళు అయితే ఈ మ్యాచ్ను పంజాబ్ కింగ్స్ ఏ పిచ్ మీద ఆడారో ఆ పిచ్ మీద ఆడరు. ఐ మీన్ అదే గ్రౌండ్లో సైడ్ ఉన్న వేరే పిచ్ను మంచిగా పేస్ బౌలింగ్ ఫ్రెండ్లీగా మార్చి ఈ మ్యాచ్ ఆడే అవకాశాలు ఉన్నాయి. అండ్ దీనికి ఆబ్వియస్ రీజన్ మనం ఆల్రెడీ బ్యాటిల్ వీడియోలో చెప్పుకున్నాం. ఆర్సీబీ మెయిన్ బ్యాట్స్మెన్కు కేకేఆర్ స్పిన్నర్ల మీద అంత మంచి రికార్డ్ లేదు. సో ఇటు తిరిగి ఆర్సీబీ టీం దగ్గర స్ట్రాంగ్ స్పిన్ అటాక్ లేదు. దీంతో ఫ్లాట్ వికెట్ తయారు చేయించినా లేకపోతే స్పిన్ వికెట్ తయారు చేయించినా వాళ్ళకే నష్టం. అలా కాకుండా కొంతవరకు గ్రీన్ ప్యాచెస్తో మంచి పేస్ ఫ్రెండ్లీ వికెట్ని తయారు చేస్తే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. మెయిన్లీ కేకేఆర్ టీం స్పిన్ అటాక్తో పోల్చుకుంటే వాళ్ళ పేస్ బౌలింగ్ యూనిట్ అంత స్ట్రాంగ్గా లేదు. అట్ ది సేమ్ టైం ఆర్సీబీ వాళ్ళ పేస్ బౌలింగ్ బాగా వర్కౌట్ అవుతుంది. సో మేబీ మనమైతే ఈ గ్రౌండ్లో యూజువల్గా వచ్చే భారీ స్కోర్లు చూడకపోవచ్చు. ఐ మీన్ ఈ గ్రౌండ్లో మనం అరౌండ్ 180 నుంచి 200 రన్స్ రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. కానీ ఈ మ్యాచ్లో 165 to 170 కూడా చాలా మంచి స్కోర్గా మారే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే మొత్తం 89 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ 89 మ్యాచ్లో 37 మ్యాచ్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలిస్తే 48 మ్యాచ్లు చేస్ చేసిన టీమ్స్ గెలిచాయి. మిగిలిన 4 మ్యాచ్ల్లో ఫలితం రాలేదు. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 166 రన్స్గా ఉంది. సో ఈ స్టాట్స్ బట్టి అయితే చేస్ చేసిన టీంకి ఖచ్చితంగా అడ్వాంటేజ్ కనిపిస్తుంది. మెయిన్లీ మ్యాచ్లో ఆర్సీబీ టీంకి టాస్ అనేది చాలా కీలకం. ఎందుకంటే ఆర్సీబీ వాళ్ళు కేకేఆర్ మీద గెలిచిన 14 మ్యాచ్ల్లో 11 మ్యాచ్లు చేస్ చేస్తున్నప్పుడే గెలిచారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు గెలిచింది 3 మ్యాచ్లే. ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో చూసుకున్న పీపీ కేస్ మీద వాళ్ళు చేస్ చేస్తూనే గెలిచారు. సో ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీంకి టాస్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు కనుక టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేయవలసి వస్తే కొంతవరకు డిఫికల్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు. అఫ్కోర్స్ లాస్ట్ ఇయర్ కేకేఆర్ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు 2 మ్యాచ్లు గెలిచారు. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్గా తీసుకుంటారు. ఇక టీమ్స్ విషయానికి వస్తే హోమ్ టీమ్ అయిన ఆర్సీబీ తమ లాస్ట్ మ్యాచ్లో చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. విత్ ద బ్యాట్ అండ్ విత్ ద బాల్తో కలిసి గట్టిగా రాణించి ఆ టీం బోని కొట్టింది. సో ఖచ్చితంగా ఆర్సీబీ వాళ్ళ దగ్గర చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది. మెయిన్లీ వాళ్ళ బ్యాటింగ్ విషయానికి వస్తే స్టార్ ప్లేయర్స్ ఇంకా పెద్దగా క్లిక్ అవ్వకపోయినప్పటికీ వాళ్ళైతే మేనేజ్ చేయగలుగుతున్నారు. సో ఆర్సీబీ బ్యాటింగ్లో క్యామరూన్ గ్రీన్, రజత్ పటిదార్ మరియు గ్లెన్ మ్యాక్స్వెల్ వీళ్ళ ముగ్గురు ఇంకా ఫైర్ కాలేదు. బట్ వాళ్ళకి డౌన్ ది ఆర్డర్ అనుజ్ రావత్, దినేష్ కార్తిక్, మహిపాల్ లామ్రో లాంటి ప్లేయర్స్ అద్భుతంగా రాణిస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఓపెనర్లు కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారు. సో వీళ్ళందరికీ తోడు మిగతా ఆర్సీబీ బ్యాట్స్మెన్ కూడా మంచి ఫామ్ అందుకుంటే వాళ్ళ బ్యాటింగ్ చాలా డెడ్లీగా ఉంటుంది. మెయిన్లీ మ్యాచ్లో ఆర్సీబీ టీం కోల్కతా పేస్ బౌలింగ్ను గట్టిగా టార్గెట్ చేయాలి. ఎందుకంటే ఇటు తిరిగి విరాట్ కోహ్లీ మరియు ఫ్యాఫ్ డు ప్లెసిస్కి స్టార్క్ మీద మంచి రికార్డు ఉంది. అట్ ది సేమ్ టైం అతను కాకుండా కేకేఆర్ టీంలో మంచి క్వాలిటీ బౌలర్స్ ఎవరు కనిపించట్లేదు. అఫ్కోర్స్ లాస్ట్ మ్యాచ్లో హర్షిత్ రాణా బాగానే బౌలింగ్ చేశాడు. బట్ స్టిల్ అతనైతే చాలా యంగ్స్టర్. మెయిన్లీ తనకున్న యాటిట్యూడ్ మరియు ఆవేశానికి అతని పెర్ఫార్మెన్స్ కన్సిస్టెంట్గా ఉండకపోవచ్చు. సో ఈ మ్యాచ్లో ఆర్సీబీ బ్యాట్స్మెన్ కేకేఆర్ స్పిన్నర్స్కి వికెట్స్ ఇవ్వకుండా వాళ్ళ పేస్ బౌలింగ్ని అటాక్ చేస్తే ఖచ్చితంగా మ్యాచ్ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఇక వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే యాజ్ యూజువల్ స్పిన్ అటాక్ అంత స్ట్రాంగ్గా లేదు. లాస్ట్ మ్యాచ్లో అయితే వాళ్ళు ఏకంగా గ్లెన్ మ్యాక్స్వెల్ మరియు మయాంక్ డాగర్ ఇద్దరు ఆల్రౌండర్స్ మీద డిపెండ్ అయ్యారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆర్సీబీ దగ్గర ఒక మంచి క్వాలిటీ స్పిన్నర్ అయితే లేడు. అయితే లాస్ట్ మ్యాచ్లో వాళ్ళ పేస్ బౌలర్స్ మంచిగా బౌలింగ్ చేయడం ఆ టీంకి బిగ్గెస్ట్ బూస్ట్.
సో స్టైల్ చూసుకున్న మహమ్మద్ సిరాజ్ చూసుకున్న అల్జారీ జోసెఫ్ చూసుకున్న కొంతవరకు మెరుగ్గానే బౌలింగ్ చేశారు. ఈవెన్ జోసెఫ్ చూసుకున్న ఒక లాస్ట్ ఓవర్లో మాత్రం ఎక్కువ రన్స్ ఇచ్చాడు. సో ఆర్సీబీ టీంకి అయితే పవర్ ప్లే బౌలింగ్ బాగా సెట్ అయింది. స్టైల్ మరియు సిరాజ్ కాంబినేషన్ వర్కౌట్ అవుతుంది. కానీ వాళ్ళకి డెత్ ఓవర్స్లోనే కొంతవరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక్క సిరాజ్ తప్పితే మిగతా పేస్ బౌలర్స్కి సరిగ్గా పడట్లేదు. సో స్టిల్ ఆన్ ది పేపర్ చూసుకుంటే ఆర్సీబీ బౌలింగ్ షేకీగానే ఉంది. కానీ వాళ్ళంతా కలిసి కట్టుగా రాణిస్తే మాత్రం లాస్ట్ మ్యాచ్లో చూసిన ఫలితాన్ని మరోసారి రిపీట్ చేయొచ్చు. ఇక టీంలో చేంజెస్ విషయానికి వస్తే అడగనవసరం లేదు. చివరి మ్యాచ్ విన్నారు కాబట్టి ఆర్సీబీ టీం మోస్ట్ లైక్లీ సేమ్ ప్లేయింగ్ లెవెన్తోనే వస్తారు. లేదు ఏదైనా మార్పు చేయాలనుకుంటే జోసెఫ్ ప్లేస్లో లాకీ ఫెర్గ్యూసన్ తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే లాకీ ఫెర్గ్యూసన్ ప్రీవియస్గా కేకేఆర్ టీం తరపున ఆడాడు. సో మేబీ దీన్ని దృష్టిలో పెట్టుకుని అతనైతే ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్గా తీసుకొచ్చే ఛాన్సెస్ కొంతవరకు ఉన్నాయి. ఇక కేకేఆర్ టీం విషయానికి వస్తే వాళ్ళైతే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. మెయిన్లీ వాళ్ళ బ్యాటింగ్ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లోనే చూసాం. స్టార్టింగ్లో వికెట్లు కోల్పోయినప్పటికీ వాళ్ళు 200 కంటే ఎక్కువ రన్స్ కొట్టారు. అండ్ దీనికి ఆబ్వియస్ రీజన్ వాళ్ళ మిడిల్ ఆర్డర్ స్ట్రెంత్. నెంబర్ 5 నుండి చూసుకుంటే నితీష్ రాణా, రింకు సింగ్, రసెల్ మరియు రమన్దీప్ సింగ్ ఈ నలుగురు ఆ టీంకి మిడిల్ ఆర్డర్లో చాలా బ్యాలెన్స్ అందిస్తున్నారు. మెయిన్లీ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మెయింటైన్ అవుతూ వస్తుంది. ఈవెన్ టాప్ ఆర్డర్లో చూసుకుని ఇప్పుడు వాళ్ళు సునీల్ నారాయణ ఓపెనర్గా మార్చేశారు. సో దాంతో పాటు ఫిల్ సాల్ట్, వెంకటేష్ అయ్యర్ మరియు శ్రేయస్ అయ్యర్ లాంటి టాప్ మ్యాచ్ ప్లేయర్స్ ఉన్నారు. సో బ్యాటింగ్ పరంగా కేకేఆర్ టీమ్ ఈజ్ లుకింగ్ వెరీ స్ట్రాంగ్. ఆర్సీబీ టీంకి ఎలా అయితే బ్యాటింగ్లో మంచి డెప్త్ కనిపిస్తుందో కేకేఆర్ కూడా అదే డెప్త్ కనిపిస్తుంది. అయితే బౌలింగ్లో కేకేఆర్ టీం కన్నా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ వాళ్ళ స్పిన్ అటాక్. వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ మరియు శ్రేయస్ శర్మ ముగ్గురు కూడా చాలా అంటే చాలా క్వాలిటీ స్పిన్నర్స్. మెయిన్లీ స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం వీళ్ళ ముగ్గురికి ఆర్సీబీ టీం అయితే చాలా మంచి రికార్డు ఉంది. పర్టికులర్గా వరుణ్ చక్రవర్తికి లాస్ట్ టైం ఐ థింక్ 2 మ్యాచ్లో 7 వికెట్లు తీశాడు అనుకుంటా ఆర్సీబీ మీద. అలాగే నరైన్ చూసుకున్న, శ్రేయస్ శర్మ చూసుకున్న తమ వంతు పాత్ర పోషించారు. సో ఫస్ట్ స్పిన్ బౌలింగ్ విషయంలో కేకేఆర్ ఆర్సీబీ కంటే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. అయితే పేస్ బౌలింగ్లో చూసుకుంటే మాత్రం 24 కోట్లు పెట్టుకున్న స్టార్క్ ఫస్ట్ మ్యాచ్లోనే తేలిపోయాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ కేకేఆర్ టీం దగ్గర అంత ఎక్కువగా పేస్ బౌలింగ్ ఆప్షన్స్ కనిపించట్లేదు. వాళ్ళు ఎక్కువగా రసెల్ మరియు రమన్దీప్ సింగ్ లాంటి ఆల్రౌండర్స్ మీద డిపెండ్ అవ్వాలి. మెయిన్లీ వాళ్ళ డెత్ బౌలింగ్ చూసుకుంటే సేమ్ ఆర్సీబీ కొన్నట్టే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఆర్సీబీ టీంకి స్పిన్ అటాక్ వీక్గా ఉంటే కేకేఆర్ టీంకి పేస్ అటాక్ కొంత వీక్గా కనిపిస్తుంది. బట్ రెండు జట్ల బ్యాటింగ్ మాత్రం స్పాట్ ఆన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇన్ఫాక్ట్ కేకేఆర్ దగ్గర రసెల్ అంటే ఒక పవర్ హిటర్ ఉన్నాడు. పైగా అతనికి ఆర్సీబీ టీం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కూడా చిత్త కొడుతూనే ఉంటాడు. సో ఆర్సీబీ బౌలర్స్ రసెల్ని అయితే ఎంత త్వరగా అవుట్ చేస్తే అంత బెటర్. ఇక కేకేఆర్ టీంలో చేంజెస్ చూసుకుంటే వాళ్ళు కూడా పెద్దగా మార్పులు చేయకపోవచ్చు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో గెలిచేస్తున్నారు. అయితే ఈ మ్యాచ్లో కొంతవరకు గ్రీన్ ప్యాచెస్ ఉన్న పిచ్ ఇస్తే మాత్రం వాళ్ళు థర్డ్ స్పిన్నర్గా శ్రేయస్ శర్మని కాకుండా చేతన్ సకారిని తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ముగ్గురు స్పిన్నర్స్తో వాళ్ళకుండా 2 స్పిన్నర్స్ని మాత్రమే తీసుకుని ఎక్స్ట్రా పేస్ బౌలర్గా చేతన్ సకారిని ఆడించే అవకాశాలు ఉన్నాయి. అది కూడా ఆర్సీబీ వాళ్ళ పిచ్ విషయంలో ఏమైనా గ్రీన్ పిచ్ తయారు చేస్తే. లేకుంటే మాత్రం ఫ్లాట్ వికెట్ ఇచ్చినా స్లో వికెట్ ఇచ్చినా ఖచ్చితంగా 3 స్పిన్నర్స్ అయితే ఉంటారు. సో ఎన్ని రకాలుగా చూసుకున్నా మనమైతే ఈ మ్యాచ్లో చాలా వరకు ఒక మంచి నెక్ టు నెక్ ఫైట్ చూడొచ్చు. మెయిన్లీ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది కాబట్టి ఆర్సీబీ టీంకి గట్టిగా సపోర్ట్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నట్టే గంభీర్ మరియు కోహ్లీకి అస్సలు పడదు. సో చూడాలి మరి ఈ మ్యాచ్లో మన కళ్ళకు ఎలాంటి విన్యాసాలు విట్నెస్ అవుతాయి అనేది.